హలో అండి అందరికీ. ఈరోజు మన కిచెన్‌లో బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. జిగురుగా లేకుండా వస్తుంది. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందు బెండకాయలు కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టండి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఒకటి వరకు చిన్నగా తరుముకున్న మిర్చి, ఒకటి వరకు చిన్నగా తరుముకున్న ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒకటి వరకు చిన్నగా తరుముకున్న టమాటా వేసుకొని కలుపుకోవాలి. టమాటా మెత్తగా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసుకొని 1 మినిట్ వరకు కుక్ చేసుకోండి. 1 మినిట్ తర్వాత 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరో 1 మినిట్ కుక్ చేసుకోండి. మసాలా మాడకుండా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. మరో 1 మినిట్ వరకు కుక్ చేసుకోండి కలుపుకొని. అంతే అండి. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చపాతీలోకైనా, రైస్‌లోకైనా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసినందుకు థాంక్ యూ.